సినిమా నమః మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడు టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. తెలుగు సినిమాల్లో తెలుగు సాంప్రదాయం అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు బాపు గారు. తెలుగు సాంప్రదాయాన్ని, ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలని ఆయన సినిమాల్లో ప్రతిబింబిస్తూ తెలుగు జాతి ఖ్యాతిని, తెలుగు సినిమా ప్రత్యేకతని ప్రపంచానికి చాటారు బాపు గారు. ఆయన చిత్రాలతోనూ కూడా ఆయన విశేషమైన కృషి చేశారు. తెలుగు జాతికి ఎనలేని కీర్తి తీసుకొచ్చారు. అలాంటి మహానుభావుడు ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయే ఉంటారు. అలా గుండెల్లో కొలువైన దేవుడు ఇప్పుడు భౌతికంగా తెలుగు ప్రేక్షకులందరినీ వదిలిపెట్టేసి స్వర్గస్థులయ్యారు. ఆయన ఇష్టదైవమైన రాముడిలో ఐక్యమయ్యారో లేక తను ఎంతగానో ఇష్టపడుతున్న రమణ గారి దగ్గరికి వెళ్లారో తెలియదు, కానీ తెలుగు వారికి మాత్రం తీరని శోకం మిగిల్చారు. ఆగస్టు 31 సాయంత్రం చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో గుండెపోటుతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు బాపు గారు. 1933 డిసెంబర్ 15 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన బాపు గారి అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. తొలుత ఒక కార్టూనిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన బాపు గారు ఆ తర్వాత తిరుగులేని చిత్రకారుడిగా, తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. తెలుగు జాతి గర్వపడే, తెలుగు సినిమాకు వన్నె తెచ్చే ఎన్నో అంతమైన సినిమాలను చేశారు. ముత్యాల ముగ్గు, పెళ్లి పుస్తకం, మిస్టర్ బెల్లం చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఆ సినిమాలు ప్రేక్షకులకే కాదు, సినిమాలు తీసేవాళ్ళు కూడా ఎప్పటికీ రెఫరెన్స్లు. బాపు గారు లాంటి వ్యక్తిని కోల్పోవడం తెలుగు వారికి, తెలుగు సినిమా పరిశ్రమకు తీరని లోటు. ఈ విషయాన్ని అందరూ గుర్తు చేసుకునే సినిమా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నారు. బాపు గారు, రమణ గారుల స్నేహానికి ఓ ప్రత్యేకత ఉంది. స్నేహితులంటే ఎలా ఉండాలి, అస్సలైన స్నేహితులు వీళ్ళు అని చెప్పుకునేట్టుంటది వాళ్ళ స్నేహబంధం. దాదాపు జీవిత చరమాంకం వరకు కూడా ఇద్దరు కలిసే మసిలారు. ఈ మధ్యనే రమణ గారు బాపు గారిని వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈయన కూడా ఆయన వద్దకే వెళ్లినట్టు అర్థమవుతోంది. ఆ బాపు గారు భౌతికంగా నిష్క్రమించొచ్చు, కానీ ఆయన స్మృతులు, జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తెలుగు వారికి గుర్తే ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంత వరకు బాపు గారి బొమ్మ గుర్తుంటుంది, బాపు గారి సినిమాలు గుర్తుంటాయి, అవి మాట్లాడతాయి. ఆయన స్ఫూర్తి, తెలుగుదనానికి ఆయన కట్టిన పట్టం ఎప్పటికీ తెలుగు చరిత్రలో నిలిచిపోయే ఉంటాయి. ఆయన తెలుగు జాతికి, తెలుగు సినిమా పరిశ్రమకి చేసిన సేవలకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. అలాగే ఆయన ఆత్మకు ఆ శ్రీరాముడు సదా అమృత తుల్యమైన శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మారుతి టాకీస్. అమర్ రహే బాపు గారు, అమర్ రహే, అమర్ రహే. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.